అంటే రాజిరెడ్డి రాజ్యాంగం అంటే నాకేం అర్థం కావట్లేదు. అంటే గొడ్డలి పోట్లు కావచ్చు, లేదంటే కోడికత్తి డ్రామాలు కావచ్చు, సొంత బాబాయిని చంపేయడం కావచ్చు, ఇంకా తల్లిని చెల్లిని బయటకు పంపేయడం కావచ్చు, ఇదేనా రాజిరెడ్డి రాజ్యాంగం అంటే? నిజంగా ఒకసారి ఆలోచించాలండి. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఆయన ఏమన్నా అంబేద్కర్ లాగా ఏమన్నా రాజ్యాంగం రాశాడు ఏంటో నాకు అర్థం కావట్లా. రాజారెడ్డి రాజ్యాంగం అంట. ఇంకెక్కడ ఏం అర్థం కావాలో నాకు అర్థం కావట్లేదు. సార్ నెక్స్ట్ దానికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లెక్సీ మీద బైరెడ్డి సిద్ధార్థ్ గారి ఫోటో ఉంది. ఇక్కడ కింద ఒక్కసారి మీరు సరిగ్గా చదివితే, రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఎవరు నరుకుతారు మీరు? అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా సింబాలిక్గా అందరికీ చూపించండి, నెక్స్ట్ మనం వచ్చేస్తాం, ఒక్కొక్కరిని నరికేద్దాం అని మీకేమైనా చెప్పమన్నారా? లేదంటే మీలో ఉన్న భావోద్వేగాలన్నీ కూడా ఈ ఫ్లెక్సీ ద్వారా బయటపెడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. కానీ రాజకీయం అంటే రౌడీజం అని నిరూపించిన ఏకైక పార్టీ వైసీపీ అని మరొకసారి నిరూపించడం అయితే జరుగుతుంది, అంతే. ఇక్కడ ఇంకేమీ కాదు. రాజకీయం అంటే ప్రజల సంక్షేమంగా ఉండాలి, సంరక్షణగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. ఇవేమీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 పోయి 11 మిగిలింది. ఇప్పుడు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, ఈ 11 కూడా రావు.